నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆయన పలు రకాలుగా ఆలోచించడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకి ఏ మేరకు ప్రభుత్వం నుంచి మేలు చేయాలో ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి హీరోలు, నిర్మాతలు, దర్శకులు వచ్చినప్పుడు వారిని సగౌరవంగా ఆహ్వానించి వారితో చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తి. దానితో పాటు సినిమా పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో పాటు లంచ్ కూడా చేసి గంటల తరబడి సినిమా పరిశ్రమ గురించి ఆయన చర్చించి తెలుసుకొని ఏ విధంగా సినిమా పరిశ్రమకి ఉపయోగపడాలి ప్రభుత్వం అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు రెండూ కూడా బ్రతకాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. చిన్న సినిమాలు బ్రతకాలి అంటే పెద్ద సినిమాలకు కావలసినటువంటి రాయితీలు ఇవ్వాలి, అలాగే చిన్న సినిమాలు ఎఫెక్ట్ కాకూడదు అని భావించారు. అందువలనే 100 కోట్లు దాటినటువంటి చిత్రాలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలని, అదేవిధంగా చిన్న చిత్రాలను కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని భావించారు. అయితే ఆయన మీద పెద్ద దుష్ప్రచారం చేశారు. సినిమా పరిశ్రమ వారు నెగ్లెక్ట్ చేశారని, సినిమా పరిశ్రమ మీద ఆయన కక్షబట్టారనేటువంటి మాటలు మాట్లాడారు. దానికి ప్రధానమైనటువంటి కారణం రామోజీరావు గారు. రామోజీరావు గారికి ఉన్నటువంటి సైన్యం, దానితో పాటు హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చిత్రానికి సంబంధించి వకీల్ సందర్భంగా రేట్లు పెంపకంలో ప్రభుత్వం అంగీకరించకపోతే పెద్ద యాగి చేశారు. ఏమండి దిల్రాజు గారు, నాతో ఎందుకండి సినిమా తీశారు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు రెడ్లే కదా, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడతారు సినిమా పరిశ్రమ మీద అనేటువంటి మాటలు మాట్లాడారు. అంతేకాకుండా ఎందుకంటే రాజకీయం మాకు ప్రత్యర్థి కదా, అందువల్ల చిరంజీవి గారిది ఒక క్లిప్పింగ్ పట్టుకొని చిరంజీవి గారిని అవమానించారు, చలనచిత్ర సీమనే అవమానించేశారు అనేటువంటి ప్రచారాన్ని సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు చేశారు. జరిగింది ఏమిటి అసలు? చిరంజీవి గారు
సినిమా పెద్దలతో పాటుగా వెళ్ళారు, వారితో పాటు కూర్చున్నారు, చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీరు పరిశ్రమకు తండ్రి లాంటి వారు, మీ సహాయం మాకు కావాలి అనే మాట మాట్లాడారు. దీనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమిటి నేను అడుగుతా ఉన్నా. అతి మంచితనమైనటువంటి చిరంజీవి గారిది. చిరంజీవి గారు చిన్నపిల్లలైనా పెద్దవారినైనా చాలా గౌరవంగా మాట్లాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన 2 చేతులు జోడించి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వయసులో చిన్నవారైనా సినిమా పరిశ్రమకు పెద్దలు, మీరు రాష్ట్రానికే పెద్దలు, తండ్రి లాంటి వారు, కాబట్టి సినిమా పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీ సహాయం కావాలి అని 2 చేతులు ఎత్తి అర్థించినటువంటి అంశాన్ని పదే 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 ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెరిగే విధంగా ప్రవర్తన చేశారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను అంటే దేనికో మీకు తెలుసు. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు, చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ హీరోని, అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి నటుణ్ణి ఇవాళ కేసు పేరుతో హింసిస్తున్నారు. విద్యార్థుల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని, ఈ 15 నెలలకు 600 కోట్ల రూపాయలని ఏదైతే టోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక 3వ అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి, కాలేజీలకు, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈలోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బ్యాన్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.